బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించిన వెంటనే మాటల యుద్ధం మొదలైంది. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేసి ఇద్దరికి క్లీన్ చిట్ ఇవ్వటం పట్ల బీఆర్ఎస్ మండిపడింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వటం అంటే ప్రజల తీర్పును అవమానించామని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసానికి దెబ్బ అని కూడా అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలకు దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అయితే నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి తనను ఎందుకు పిలవలేదని దానం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాలేదని, కేసీఆర్ కు ఇబ్బంది లేదు, కానీ తండ్రి ద్వారా లభించవలసిన సీఎం పదవి పోయిందని, కేటీఆర్ కు చాలా ఇబ్బంది ఉందని ఎద్దేవా చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దాని తర్వాత కూడా మాటల యుద్ధం మొదలైంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయని మనం చెప్పవచ్చు. అంటే ఇటీవల 2024 ఎన్నికల అనంతరం సుమారు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు పిటిషన్ వేసింది. అయితే ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుంటే మనం భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు, గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ నుండి ప్రకాష్ గౌడ్, పటాన్చెరు నుండి గూడె మహిపాల్ రెడ్డి, శేర్లింగంపల్లి అరకిపూడి గాంధీ, చేవేళ్ల యాదయ్య, బాన్స్వాడ నుంచి ఉపచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి సంజయ్ కుమార్, అదేవిధంగా ఖైరతాబాద్ నుండి దానం నాగేంద్ర, స్టేషన్ కనుపూర్ నుండి కడియం శ్రీహరి, ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను బీఆర్ఎస్ వేసింది. అయితే దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం ఇప్పటికే 8 మంది గురించి తాజాగా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అదేవిధంగా తాజాగా ప్రస్తుతం ఇప్పుడు అన్నట్టు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి వారికి కూడా క్లీన్ చిట్ ఇస్తూ ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ సంచలన తీర్పు వెలువరించారు. అయితే అదేవిధంగా ఈ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనర్హత పిటిషన్లకు సంబంధించి 10 మందికి సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్ల అన్నింటినీ స్పీకర్ డిస్మిస్ చేశారని చెప్పవచ్చు. అయితే దీనిపై కేటీఆర్ సైతం తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని చెప్పేసి ఇప్పటికీ కేటీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే సైతం సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు. తాను బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్ ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని దానం నాగేంద్ర ఫైర్ అయ్యారని చెప్పవచ్చు. దాంట్లో నిన్ననే జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తనకు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపునివ్వలేదు. అయితే ప్రధానంగా కేటీఆర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారు అని చెప్పేసి ఇప్పటికే ఆయన్ను విమర్శించడం జరిగింది. అయితే దీనిపై నాగేంద్ర ఒక క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ
సభ్యత్వం తాను తీసుకోలేదు. అదేవిధంగా శాసనసభలో తమ బీఆర్ఎస్ పార్టీ విప్ కూడా జారీ చేయలేదు. నేను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కానీ పని చేయలేనని అంటూ దానం నాగేంద్ర క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రస్తుతం మీడియా సమావేశం నిర్వహించి ఇప్పుడే క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు కానీ వ్యవహరించలేదని చెప్పేసి ఇప్పటికే కడియం క్లారిటీ ఇచ్చేటటువంటి ఒక మీటింగ్ ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించి తాను కూడా క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తనపై వేసినటువంటి తనపై నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, అయితే తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ ఇటు కడియం శ్రీహరి సైతం తాజాగా ప్రకటించడం జరిగింది. సలాం తాను ఇంకోవైపు కూడా తాను ఎక్కడా కూడా పార్లమెంట్ సభ్యుడిగా కూడా పోటీ చేశానని, ఎక్కడ అధికారం కూడా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కూడా దానం ఒకవైపు వెల్లడిస్తున్నారు. దానికేమంటారు? వాస్తవంగా చెప్పాలని అంటే దానం నాగేంద్ర తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచో చాలా సీనియర్ నేత. ఈయన దానం నాగేంద్ర సంబంధించి ఇప్పటికీ ఖైరతాబాద్ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించారు గత ఎన్నికల్లో. ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కాస్త ప్రయోజన స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఈయనపై అనర్హత పిటిషన్ వేసింది. అయితే కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పై అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పై దానం నాగేంద్ర పరిస్థితి అంటే నేను ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం తీసుకోలేదు, నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశానని మీరు అంటున్నారు, అయితే నేను ఎక్కడ కానీ సభ్యత్వం తీసుకుని ఎక్కడ కానీ పోటీ చేయలేదని చెప్పేసి ఒక క్లారిటీ విషయం చెప్పారు. అదేవిధంగా తాను చెప్పినటువంటి మరొక మాట వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసమే కేటీఆర్ ముఖ్యమంత్రిపై బురద చల్లుతున్నారని, ముఖ్యమంత్రి పదవి తమ ఆస్తి అని కేటీఆర్ భావిస్తున్నారని చెప్పేసి దానం నాగేంద్ర తెగేసి చెప్పడం కూడా ప్రస్తుతం ఇది ఒక తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే వరుసగా ఇప్పటికీ బీఆర్ఎస్ వేసినటువంటి అనర్హత పిటిషన్లు మొత్తం 10 అనర్హత పిటిషన్లలో మొన్నటి వరకు డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ తాజాగా 2 ఏదైతే కడియం శ్రీహరి అదైతే దానం నాగేంద్రకు సంబంధించినటువంటి పిటిషన్లు సైతం తిరస్కరించడం జరిగింది. అయితే ఇక్కడ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కడియం శ్రీహరి కుమార్తె ఏదైతే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఇప్పటికే వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. అక్కడ గెలుపొందడం కూడా జరిగింది. అయితే కేటీఆర్ చెప్తున్నటువంటి పార్టీలో తరఫున నిలబడినటువంటి అభ్యర్థికి కడియం శ్రీహరి అంటే ఏదైతే కడియం కావ్య అంటే కడియం శ్రీహరి కుమార్తెనే కడియం కావ్య, ఆమెకు మద్దతుగా కడియం శ్రీహరి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అక్కడ మద్దతునిచ్చి ప్రచారం చేశారని చెప్పేసి కేటీఆర్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ ఇది. అయితే దీనిపై ఇప్పటికే స్పీకర్ 2 అనర్హత ఏదైతే దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి ఈ 2 అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు అదేవిధంగా కేటీఆర్ కూడా దీనిపై స్ట్రాంగ్ గా దీనికి రిప్లై ఇచ్చారని చెప్పవచ్చు. అంతే స్థాయిలో ఈ 2 ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం దానం నాగేందర్ కడియం శ్రీహరి కూడా వీరిద్దరు కూడా అదే స్థాయిలో ప్రస్తుతం మీడియా సమావేశాలు నిర్వహించి కేటీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి అంశంగా ఇది మనం చెప్పవచ్చు. అంటే అనర్హత పిటిషన్లపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు సైతం తాజాగా ప్రకటన ఇచ్చింది. దీనిపై గడువు తేదీలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ మొన్న 8 ఇప్పుడు కడియం శ్రీహరి దానం నాగేందర్ వీరిద్దరి గురించి క్లీన్ చిట్ ఇచ్చిన ఇప్పటి వరకు అంటే గత కొద్ది నెలలుగా ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యేలపై ఏమైనా అనర్హత వేటు పడుతుందా అనేటటువంటి రాజకీయ చర్చలు తెలంగాణలో జోరుగా సాగాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయం మరో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇప్పుడు రాజకీయ విమర్శల వేడి పెరగనుందని మనం చెప్పవచ్చు. అయితే ముందు దీని ప్రభావం ఎలా ఉంటుందనేది మనకు తెలియాల్సింది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.